2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగినప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి శిరీష అనేటువంటి ఈ వ్యక్తి పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఫేమస్ గా అందరూ కూడా బర్రెలక్క అని పిలుస్తూ ఉంటారు. ఎందువల్ల ఆమె ఫేమస్ అయ్యారంటే ఇన్స్టాగ్రామ్ లో కేసీఆర్ రూలింగ్ చేస్తున్న టైంలో డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇంకో నోటిఫికేషన్ కానీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమి ఇవ్వట్లేదు, బర్రెలు కొనుక్కున్నాను, బర్రెలు కాసుకుంటాను, ఇంత డబ్బు వస్తుంది, నాకు ఇంతకు మించి ఆప్షన్ కనిపించట్లేదు తెలంగాణలో అనేసి ఆమె క్రిటిసైజ్ చేయడం, వెటకారంగా క్రిటిసైజ్ చేయడంతో ఆ, ఆమె తర్వాత ఫేమస్ అయ్యారు. దాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ 5,700 వచ్చాయి. అది హైలైట్. ఎందుకంటే ఆ శిరీష అనేటువంటి వ్యక్తి, ఈ బర్రెలెక్క అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల నుంచి అద్భుతమైనటువంటి నాయకులు నిలబడ్డారు. అయినా కానీ ఈమెకి 5,700 వరకు పడ్డాయి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈమెను సపోర్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నుండి జేడి లక్ష్మీనారాయణ కానీ వీళ్ళందరూ కూడా ఆమెను సపోర్ట్ చేశారు. అయితే ఈ బర్రె లెక్క అనేటువంటి అంశాన్ని మనం ఉపయోగించుకుని సామాన్యులు రాజకీయాల్లో ఏ రకంగా వాళ్ళు రాణించవచ్చా, అసలు ఛాన్స్ ఉందా లేదా అనేది మాట్లాడుకొని ట్రై చేద్దాం. ఎందుకంటే ఆమె ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు నాగర్ కర్నూలు నుంచి. అక్కడ ఆమె ఎంపీగా నామినేషన్ వేశారు. ఈ గ్యాప్లో ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ రాబోతుంది తెలంగాణ. ఈ గ్యాప్లో ఆమెకు పెళ్ళయింది. భర్త ఎందుకు మామూలుడు కాదనంటే భర్త సపోర్ట్ ఇస్తున్నాడు ఆమెకి కంప్లీట్గా. చాలా మెచ్చుకోదగ్గ అంశం. అందరూ కూడా అట్లా చేయాలి. బేర్ మినిమమే కావచ్చు. భర్త భార్య రాజకీయాలకు వెళ్తున్నప్పుడు భర్త సపోర్ట్ చేయడం అనేది చాలా మినిమల్ థింగే. కానీ ఈరోజు సొసైటీలో మనం పెట్రియాట్రికల్ మెంటాలిటీలో చాలా గొప్ప వింత కింద మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందున ఆమెకి ఏమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు విపరీతంగా లేవు, కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ ఫేమ్ను ఉపయోగించుకుని ఆమె రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు అనే నెపంతో ఆ అంశాన్ని, అంటే ఆల్రెడీ అక్కడతో ఆ ఫేమ్ కట్ అయిపోయినట్టే. 5,700 ఓట్లు వచ్చాయి, చాలా తక్కువ ఓట్లే, కానీ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆమెకు వచ్చాయి కాబట్టి మంచి విషయం. అక్కడతో కట్ అయిపోయినట్టే. కానీ అట్లా కాకుండా అతను ఈ ఎన్నికల్లో కూడా తన భార్యను నిలబెట్టాలని, నిలబడమని కోరడం, ఆమె అనుకోవడం, దానికి ఇతను సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక రకమైన పాజిటివ్ అట్మాస్ఫియర్ కిందే మనం కన్సిడర్ చేయాలి. అయితే సామాన్యులు రాజకీయాల్లో మనకి చాలా మందికి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ నడుస్తుంది, తెలంగాణలో లోక్సభ నడుస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు, ఏపీలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్నప్పుడు ఎంతో మంది విద్యార్థికులు నామినేషన్లు వేస్తూ ఉంటారు. ఇండిపెండెంట్ అనేది ఒక చిన్న చిన్న పార్టీల గుర్తుల మీద కానీ చాలా మంది పోటీ చేస్తారు. మన ఎవరికి కూడా తెలియదు, వాళ్ళ పేర్లు కూడా మనకి ఎక్కడ రావు. ఈ ఎవరైతే శిరీష బర్లక్ అనేటువంటి పర్సన్ ఉన్నారో ఆమె గురించి కూడా మనకి ఎట్లా తెలిసిందంటే రీల్ వల్ల ఆమె ఫేమస్ అయ్యారు. యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను ఫేమస్ అయ్యాను కదా అని ఆమె రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు తప్ప రాజకీయాల్లో పోటీ చేయాలని ఆమె ఫేమస్ అవ్వాల. కానీ కొంతమంది ఉంటారు సామాన్యులు, వాళ్ళు బాగా చదువుకుని ప్రజలకి ఏమైనా మంచి చేయాలని రాజకీయాల్లోకి రావటం అది చేస్తూ ఉంటే మనకున్న యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఈ రకమైనటువంటి మాధ్యమాల్లో వాళ్ళని కనీసం మనం ఫేమస్ చేసే ప్రయత్నం చేయము. నేను ట్విట్టర్లో ఎమ్మెల్యేకి సంబంధించి ఒక అతను చదువుకునే అతను అనిల్ కుమార్ అని, అక్కడ అతను మహబూబాబాద్లో ఎక్కడో పోటీ చేసి నేను దాని గురించి ట్విట్టర్లో అంతా రాసుకొచ్చాను. ఇది నాలంటోడు ఎవడో ఒకటి పెడితే ఎవడో తెలుస్తుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్పు, ఆ తర్వాత ఈ సోషల్ మీడియాలో మనందరిది కూడా తప్పు. నిజంగా ఒకళ్ళు పోటీ చేస్తుంటే వాళ్ళ యొక్క చదువుకున్న వ్యక్తులు, చదువుకున్న వాళ్ళకి ఏం చేస్తాం అనేది చెప్తూ అతను బాగానే ప్రచారం కూడా చేశాడు, ఓడిపోయాడు ఆబ్వియస్లీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే రాజకీయాలు అనేవి అత్యంత నీచమైన స్థాయికి, దిగజారిపోయిన స్థాయికి, నెగిటివ్లోకి 100 నుంచి 50కి పడిపోవడం, 50 నుంచి 1కి పడిపోవడం, 1 నుంచి 0కి పడిపోవడం, 0 నుంచి నెగిటివ్లో ఇంకా 1,00,000కి వెళ్ళిపోయిన పరిస్థితిలో ప్రస్తుతం ఈ దేశ రాజకీయం ఉంది. అందులో సామాన్యులు పోటీ చేయడం అనేది జరిగే పని కాదు. మీకు గతంలో చూసుకుంటే బాగా చదువుకున్న వాళ్ళ మధ్య ఈ రాజకీయంగా పోటీ ఉండేది. ఎందువల్ల అసలు రాజకీయం అనండి, అసలు ఎందుకు చేస్తారు రాజకీయం? ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి. ప్రభుత్వాన్ని ఎందుకు ఫామ్ చేయాలి? ప్రభుత్వం ఎందుకు ఫామ్ చేయాలంటే మీరు, నేను, మనందరం కూడా, దేశంలో ఉన్న అందరం కూడా తెల్లారిన దగ్గర నుంచి చేసే పని ఏంటంటే ట్యాక్సులు కట్టడం. మీకు ఒక ఒక పెన్సిల్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా మనం చేసే పని ట్యాక్స్ కట్టడం. అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్, అది కాకుండా ఈ టోల్ ఫీజులని, గడిది గుడ్డని ఇవన్నీ ఉంటాయి. సో మనం ఒక సినిమాకి వెళ్తే ఆ టికెట్ మీద మళ్ళీ ట్యాక్స్. అట్లా ప్రతి చోట మనం చేసే పని ట్యాక్స్ కట్టడం. మన బతుకంతా ట్యాక్స్లు కడతా ఉంటాం. ఆ కడుతున్నటువంటి ట్యాక్స్ని
ఒక చోట పెట్టాలి. అంటే ప్రభుత్వం అనేది ఎందుకని చెప్తున్నా, ఒక చోట పెట్టాలి. పెట్టినప్పుడు పెట్టిన డబ్బంతా కలిసి ఒక అమౌంట్, సర్టన్ అమౌంట్, ఒక 1,00,00,000 ఎంతో అవుతుంది ఒక ఏడాదికి, కౌంట్ చేస్తారు దాన్ని. 1,00,00,000 అయినప్పుడు ఆ 1,00,00,000ని మళ్ళీ మనకి ఎట్లా ఖర్చు పెట్టాలి? ఆ 1,00,00,000 తిట్టి ఆవిడకాడికి పనిచేయడం కాదు కదా. ఒక 1,00,00,000 మందికి 1,00,00,000 ఇస్తే 1,00,00,000 అయిపోతాయి, అది కాదు కదా. అసలు దట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్. ఆ మాత్రాన్ని గవర్నమెంట్ ఎందుకు గుమాస్తా సరిపోతుంది, అది కాదు పాయింట్. ఎందువల్ల ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క రూపాయిని ఏం చేయాలి? ఒక 100 కోట్లు తీసుకెళ్లి బనానా ఊళ్ళో సరైనటువంటి విద్యా ప్రమాణాలు, రోడ్లు ఇవి అవి లేవు ఈ జిల్లాలో. ఈ జిల్లా మొత్తం ఉన్నటువంటి రోడ్లన్నీ బెటర్మెంట్ చేయాలి. 100 కోట్లు సరిపోవు, ఎగ్జాంపుల్ చెప్తాను. చేయాలి. ఈ మండలంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కచ్చా రోడ్లు వేయించడానికి 100 కోట్లు కావాలి. ఇట్లా ఒక్కొక్క దానికి ఆ డబ్బుని అడ్జస్ట్ చేసేటువంటి విధానంలో ఆ అడ్జస్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చదువుకున్న, తెలివి గల, చదువు లేకపోయినా ప్రజల కష్టాలు తెలిసిన, అన్నిటిని మించి ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళై ఉండాలి అనే కాన్సెప్ట్లోనే మనం ఎలక్షన్స్ అనేదాన్ని తీసుకొచ్చాం. ఇందాక ఏం చెప్తున్నా, రాజకీయము గవర్నమెంట్ కదా, ఈ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే రాజకీయంలోంచి ఎలక్షన్ పూర్తయి గవర్నమెంట్ రావాలి, అంతేగాని రాజకీయంలోంచి గవర్నమెంట్ రాదు కదా. సో ఈ ఎలక్షన్ అనేటువంటిది కీలకమైన పాత్ర. ఈ కీలకమైనటువంటి పాత్రలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే అవతల యువతల 100 పార్టీలు, 3-4 పార్టీలు పోటీ చేస్తున్నాయి అనుకోండి, ఇంకెంతమంది ఇండివిజువల్స్ ఒక ఎమ్మెల్యే సీట్ కోసం 8 మంది ఉన్నారండి. 4 ఇండిపెండెంట్లు, 4 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. సో ఈ 8 మంది కంటెస్టెంట్, 8 మందిలో మనం ఎంచుకోవాలి. ఈ 8 మంది కూడా అందరికీ తెలిసిన, లేదా వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఇన్నాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తెలిసిన ఆలోచన పరమైన వ్యక్తులు. ఇట్లా వాళ్ళు పోటీ చేసేవారు. ఇదివరకు మీకు స్కూల్ హెడ్ మాస్టర్లు పోటీ చేసేవారు, మీరు నమ్ముతారా? స్కూల్ హెడ్ మాస్టర్లు పోటీ చేసేవారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఎందుకు? వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళైతే ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశంలో. ఈ రోజు ఏ స్కూల్ హెడ్ మాస్టర్ పోటీ చేస్తున్నాడు? నీకు అంత సీన్ లేదు, ₹1 నువ్వు ఖర్చు పెట్టలో పక్కన పెట్టే అంటున్నారు. లేదా అమ్ముడుపోయినటువంటి మీడియా ఇందాక చెప్పినట్టు ఇట్లాంటి వాళ్ళకి ఎటువంటి ఫేమ్ని కానీ ఎటువంటి అవకాశాన్ని కలిగించదు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఓడిపోయినటువంటి శిరీష్ అనే వ్యక్తి మళ్ళీ పోటీ చేయడం అనేది డెఫినెట్లీ మెచ్చుకోవాల్సిన అంశం. అయితే వీళ్ళంతా కూడా సోషల్ మీడియా స్టార్స్. ఈ అమ్మాయి అనండి, లేకపోతే మీకు బిగ్ బాస్ విన్నర్ ఉన్నాడు ప్రశాంత్ ఎవరు, అతను కానీ, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా స్టార్లుగా వీళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు తప్ప బయట వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంది, వీళ్ళకి సమస్యల పట్ల ఎటువంటి అవగాహన ఉంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి. దానికోసం ఏం చేయాలంటే మళ్ళీ అక్కడ కూడా మీడియానే. మీరు ఈ దేశంలో ఏ దరిద్రాన్ని పట్టుకున్నా దానికి కారణం మీడియానే ఉంటుంది. ఎందుకంటే మీడియానే ఇలాంటి వాళ్ళందరినీ పోగేసి, ఇందాక చెప్పా 8 మంది ఉండాలి, 8 మంది పోటీ చేస్తున్నారు అనుకుందాం ఒక ఎమ్మెల్యే కానీ. నిజానికి ఒక మీడియా యొక్క బాధ్యత ఏంటంటే అన్ని మీడియాలు కలిసి కూర్చుని 8 మందిని, ఒక 4 పెద్ద పెద్ద పార్టీలకు చెందిన వాళ్ళు, ఒక 4 ఇండిపెండెంట్లు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రజల ముందు లైవ్ లో వీళ్ళందరినీ ఈక్వల్ గా క్వశ్చన్స్ వేసి ఎవరికి నాలెడ్జ్ ఉందనే విషయాన్ని ప్రజలకు వదిలేయాలి. ఆ సమాధానం జస్ట్ వాళ్ళని కౌంటర్ క్వశ్చన్లు వేయడం. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి సంబంధించి ఎన్నాళ్ళు మీరు ఏం చేశారు, మీరు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు, మీరు ఏం చేశారు, మీరు ఇది ఎందుకు చేయాలా, లేదా అది చేశారు మీరు మర్చిపోయారా అని ప్రతిపక్ష పార్టీ గుర్తు చేయడం, లేదా ఆయన చేశాడని గుర్తు చేయడం, ఇది మీడియా యొక్క పాత్ర. సో అల్టిమేట్ గా మీడియా అనేటువంటిదే జనాల్ని హైలైట్ చేయాలి. అది చేయకపోవడం వల్ల ఈరోజు సిచ్యువేషన్స్ అనేది అత్యంత వరస్ట్గా, అత్యంత నీచంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. సో బర్రెలక్క పోటీ చేయడాన్ని నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అట్లాంటి వాళ్ళు ఇంకా 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 రావాలి రాజకీయాల్లోకి. 5,700 ఓట్లు ఆమె గెలుచుకున్నారంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినప్పుడు చాలా గొప్ప విషయం. ₹1 కూడా ఖర్చు పెట్టి ఉండదు. మరి ఆవిడ దగ్గర ఏముందని ఖర్చు పెట్టడానికి? ఒక చిన్న ఇంట్లో ఉంటుంది, ఒక చిన్న గుడిసికిను ఆ పెంకుటిల్లకి మధ్యలో ఉండే ఒక ఇంట్లో ఉంటుంది అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏం ఖర్చు పెట్టి 5,000 ఓట్లు సంపాదించుకుంటుంది? 5,784 ఓట్లు, 54 ఓట్లు వచ్చాయి. చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు ఉన్న చెప్పాక మైనస్లో లక్షలోకి వెళ్ళిపోయిన దరిద్ర గొట్టు రాజకీయ వ్యవస్థలో ఆ నోట్లు వచ్చాయనేది డెఫినెట్లీ అందరం అమ్మాయిని మెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఈసారి పోటీ చేయడం కూడా మంచిదే. బట్ సరైనటువంటి అభ్యర్థులని ప్రజల ముందు పెట్టకుండా ఉన్నవాళ్లే అభ్యర్థులు అన్నటువంటి కలరింగ్ మనకిస్తున్న మీడియాది అల్టిమేట్ తప్పు కింద మనం చూడాలి ఫస్ట్.